సుందరాకాండ పారాయణము 21వ సర్గము 16వ శ్లోకం నుండి. ఉపధాయ భుజం తస్య లోకనాదస్య సత్కృతం కథం నామోపదాస్యామి భుజమన్యస్య కస్యచిత్. తాత్పర్యం: సర్వలోక ప్రభువైన ఆ మహాత్ముని దక్షిణ భుజమును ఆశ్రయించు భాగ్యము కలిగిన నేను క్షుద్రుడైన పరుని భుజమును ఎట్లా స్పృశింతును? 17వ శ్లోకం. అహమౌపయికీ భార్య తస్యైవ వసుధాపతేః వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మనః. తాత్పర్యం: వేదాధ్యయనాంతరము వేదవ్రతమును ముగించుకొని ఆత్మజ్ఞానమును సాధించుకున్న విప్రునకు మాత్రమే ఎట్లు బ్రహ్మ విద్య యోగ్యము యుండునో అట్లే తుల్యశీలవయో ప్రవృత్తులను కలిగిన నేను శ్రీరామచంద్రునికే తగిన భార్యనై యుందును. 18వ శ్లోకం. సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖితాం వనే వాసితయా సార్ధం కరేన్వేవ గజాధిపం. తాత్పర్యం: రావణ, అరణ్యమునందు పతివియోగము పొంది దుఃఖించుచున్న గజాంగనను యూదనాథుడైన గజముతో కూర్చి పుణ్యము కట్టుకున్నట్లు పతిశోకగ్రస్తురాలనైన నన్ను నా రామునితో కూర్చి నాకు మేలు గూర్చి నీకు క్షేమమును సంపాదించుకొనుము. 19వ శ్లోకం. మిత్రమౌపయికం కర్తుం రామస్థానం పరీప్సత వదం చానిచ్చత ఘోరం త్వయాసౌ పురుషర్షభః. తాత్పర్యం: నిన్ను నీ పట్టణమును నీ రాజ్యమును నీవు రక్షించుకొనదలుచుకొందువేని దారుణమైన మృత్యువును నీకును నీ వారికిని తప్పింపదలచిదివేని పురుషులందు ఉత్తమోత్తముడగు రామచంద్రునితో మైత్రిని కోరుకొనుటయే నీకు కర్తవ్యమై ఉన్నది. 20వ శ్లోకం. విదితః సహి ధర్మజ్ఞః శరణాగత వత్సలః తేన మైత్రీ భవతు తే యది జీవితూమిచ్చసి. తాత్పర్యం: శ్రీరామచంద్రుడు సర్వధర్మములు తెలిసినవాడగును, తనను శరణు వేడిన వారి ఎడ వాత్సల్యభావము ప్రకటించువాడుగను జగద్విత్తుడు కదా. అందుచే నీకు జీవింప కోరికయే యున్నచో అతనితో మైత్రిని నిరుపుదువుగాక. 21వ శ్లోకం. ప్రసాదయస్వం త్వం చైనం శరణాగత వత్సలం మాం చాస్మై ప్రయతో భూత్వా నిర్యాతయతు మర్హసి. తాత్పర్యం: శరణాగత రక్షణ తత్పరుడైనట్టి ఆ రామచంద్రుని తప్పక నీవు బ్రతిమాలుకొనుము. నేను కూడా నిన్ను క్షమింపకోరెదను. ఉత్తమమైన మనస్సుతో నన్ను వెంటనే ఆయన కప్పజెప్పుటయే ఇప్పుడు నీకు తగియున్న పని. 22వ శ్లోకం. ఏవం హితే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘుత్తమే అన్యదా త్వం హి కుర్వాణో వదం పాప్స్యసి రావణ. తాత్పర్యం: నేను చెప్పినట్లుగా నన్ను శ్రీరామచంద్రునకు సమర్పించితివేని నీకు క్షేమమే యగును, లేక వేరే విధముగా ప్రవర్తించిన ఎడల శ్రీరాముని వలన నీవు వదను పొందక తప్పదు. 23వ శ్లోకం. వర్జయేద్ వజ్ర ముత్సుష్టం వర్జయేదంతకశ్చిరం త్వద్విధం తూ నా సంగృద్ధో లోకనాథస్స రాఘవః. తాత్పర్యం: దేవేంద్రుడు ప్రయోగించినట్టి వజ్రాయుధము ఒకప్పుడు నిన్ను చంపక విడిచినను విడవవచ్చును, అట్లే యముడు కూడా చిరకాలము చంపక నిన్ను విడిచినను విడవవచ్చును. కానీ నీపై క్రోధము నొందియున్న జగత్ప్రభుడైన ఆ శ్రీరాముడు మాత్రం నీ వంటి పాతకిని ఎన్నడూ విడువడు. 24వ శ్లోకం. రామస్య ధనుషశబ్దం శ్రోష్యసి త్వం మహాస్వనం శతక్రతు విసృష్టస్య నిర్ఘోష మశనేరివ. తాత్పర్యం: దేవేంద్రుడు ప్రయోగించినట్టి వజ్రాయుధం యొక్క భయంకర శబ్దము వలె శ్రీరాముని ధనస్సు యొక్క ప్రతిధ్వనులతో భీకరమయ్యుండు వింటినారి శబ్దమును కొలది కాలములోనే నీవు తప్పక వినుదువేమో. 25వ శ్లోకం. ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్య ఇవోరగాః ఇషవో నిశతిష్యంతి రామలక్ష్మణ లక్ష్మణః. తాత్పర్యం: కొలది కాలములోనే ఈ లంకా నగరమునందు మంటలను గక్కు సర్పముల వంటివియును రామ లక్ష్మణుల పేర్లు చెక్కబడిన అందమైన కనుపులు కలిగినట్టివియును అగు బాణములు వచ్చిపడి ముంచి ఎత్తగలవు సుమా. 26వ శ్లోకం. రాక్షసేంద్ర మహాసర్పాన్స రామగరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతేయ ఈ ఓరగాన్. తాత్పర్యం:
శ్రీరాముడనడి గరుత్మంతుడు గరుడ పక్షి సర్పములను తన్నుకొని పోయినట్లు అతి శీఘ్రముగా ఇచటి రాక్షసులనడి సర్పములను ఎత్తుకొని పోవును సుమా. 27వ శ్లోకం. అపనేష్యతి మాం భర్త తత్వశీఘ్రమరిందమః అసురేభ్య శ్రియం దీప్తాం విష్ణుస్థిబిరవాక్రమైః. తాత్పర్యం. వామన రూపముతో పూర్వము శ్రీ మహావిష్ణువు 3 అడుగుల తోడనే బలిచక్రవర్తి యొక్క మహా ఐశ్వర్యమును గొనిపోయినట్లు శత్రుమర్దనుడైన నా భర్త నీ చేతుల నుండి అతి త్వరలోనే నన్ను విడిపించుకొని పోగలడు సుమా. 28వ శ్లోకం. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అసక్తేన త్వయా రక్షః కృతమేతదసాధువై. తాత్పర్యం. ఓ రావణ, దండకారణ్యమునందలి జనస్థానమునని రాక్షస బలమంతయును నిర్మూలమై పాడుపడియుండగా నీవు నిర్వీర్యుడవై దొంగతనముగా నన్ను ఇచ్చటికి తీసుకొని వచ్చి అతి నీచమైన కృత్యము చేసితివి కదా. 29వ శ్లోకం. ఆశ్రమం తు తయోశూన్యం ప్రవిశ్య నరసింహయోః గోచరం గతయోర్భ్రాత్రో రపనీత త్వయాధమ. తాత్పర్యం. ఆనాడు మాయలేడిని వెంబడించుచు పురుష సింహులైనయా సోదరులిరువురూ దూరముగా వెడలిపోగా పురుష శూన్యమైన ఆశ్రమమున ప్రవేశించి నీచుడవై నీవు నన్ను అపహరించితివి కదా. 30వ శ్లోకం. నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్తయ శక్యం సందర్శనే స్థాతుం సునాసార్ధూలయోరవ. తాత్పర్యం. పెద్ద పులుల వాసనను పసిగట్టిన సునకము వలె వీరులైన రామలక్ష్మణుల గాలి సోకినట్టి నీవు ఆ అన్నదమ్ముల కనుల ముందు నిలుచుటకు కూడా శక్యము కాదు సుమా. 31వ శ్లోకం. తస్యతే విగ్రహే తాభ్యాం యుగగ్రహణమస్థిరం వృత్య సేవేంద్ర బాహుభ్యాం బాహో రేఖస్య నిగ్రహః. తాత్పర్యం. పూర్వము వృత్రాసురుడు బహుచ్ఛేదము కలిగి ఏకహస్తుడై 2 భుజములతో యుద్ధము చేయుచున్నట్టి దేవేంద్రుని నుండి ఓటమిని పొందునట్లుగా అసమర్థుడవై ఒంటరివై ఉండు నీకు ఆ సోదరులిరువురితో యుద్ధము సంభవించినప్పుడు నీవు జయమును సంపాదించుట అసంభవము. 32వ శ్లోకం. క్షిప్రం తవస నాథో మే రామ సౌమిత్రినా సహ తోయమల్పమివాదిత్యః ప్రాణానాదాస్యతే శరైః. తాత్పర్యం. మడుగులో అడుగునున్న అల్పజలమును సూర్యుడు త్వరలోనే హరించి వేయునట్లు నా భర్తయైన రాముడు అనుజుడితో కూడి యుద్ధమున నీపై బాణములను గురిపించి నీ ప్రాణములను త్వరలోనే తీయగలడు సుమా. 33వ శ్లోకం. గిరిం కుబేరస్య గతోపతాయవ సభాం గతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాసరథేర్న మోక్ష్యసే మహాద్రుమః కాలహతో సనేరివ. తాత్పర్యం. రావణ, నీవు కుబేరుని పర్వతము మీదికి పోయినను వరుణదేవిని సభాస్థానములో దాగినను శ్రీరామునిచే ప్రయోగింపబడినట్టి బాణముల నుండి ఎంత మాత్రమును తప్పించుకొనలేవు. పిడుగు పడినప్పుడు భస్మమగు మహావృక్షముల వలె శ్రీరాముని చేతు నుండి నీకు వినాశనము తప్పదు సుమా. రావణ తృణీకరణము అను 21వ సర్గము సమాప్తము.